అభివృద్ధికై అహర్నిశలు కష్టపడినాడు, అందంగా రోడ్లు వేసినాడు, సిద్ధుల ఖ్యాతి పెంచి మహిళ సమైక్యలకు సొంత భవనాలు, ప్రతి ఇంటికి 5 లక్షల బీమా, కేసీఆర్ ఆరోగ్య రక్ష, యాత్రలో భాగంగా గగ్గుపల్లి గ్రామానికి వచ్చిన నాకు మంగళారతులతో బోనాలతో మా తల్లులు బోనాలు ఎత్తుకున్నారు. గంట సేప నెత్తి మీద యాసకత్తుందా, బోనాలతో బొట్టు తిలకాలతో బొడ్డమ్మలతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి గగ్గుపల్లి అక్క చెల్లెలకు, నా తల్లులకు, నా తోబుట్టువులకు, అన్న తమ్ములకు, యువకులకు, నన్ను ఎత్తుకొని వచ్చినటువంటి మా తమ్ములకు శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. గంగా పుత్రుల వలలతో వేదిక పైనటువంటి ఉప సర్పంచ్ గారిని రావాల్సిన కోరుతున్నాం. కుర్మలత, గోంగొల్ల గంగన్న, సీనియర్ నాయకులు శ్యామ్ వాళ్ళ నాన్న రమన్, శ్యామ్లేడా పిల్లకు ఉన్న ఊరంతా నా చుట్టాలే. గగ్గుపల్లి ఓళ్ళకి వీళ్ళకున్నా అలుగుతారు, చెప్తే రామాయణం వింటే మహాభారతం అంతమంది ఉన్నారు నాకు కదా, అంతేనా కాదు? అదేవిధంగా వేదిక పడినటువంటి ప్రజెంట్ సర్పంచ్ ప్రదీప్ గారికి, మాదరి ముత్తన్న గారికి, మాజీ సర్పంచ్ జగదీష్ గారికి, అదేవిధంగా శ్యామ్ సీనియర్ నాయకులు గారికి, మూల గంగాధర్ ఉప సర్పంచ్ గారికి, రాజశ్యామ్ మంతెన చిన్నారెడ్డి, గోక ఎర్రన్న, మన బాపే చదివినా గోక ఎర్రన్న, మంతెన మహేష్ కుమార్, గోకరాజు, పోతురాజు గంగాధర్, మంతెన సాయన్న, గూండ్ల గంగన్న, అదేవిధంగా శాతకాల సంఘం నాయకులు మంతెన సినచాయన్న, మేకల కళ్యాణ్, బుగొల్ల సాయిరాం, గూర్ల నడిపి గంగాధర్, కొండ సురేష్, కొంగిడి చిన్న గంగాధర్, గుండ చిన్న గంగాధర్, కసిరే భోజన్న, దుబ్బాక మిర్పాల నారాయణ, ఒడ్డె ఎంకులు, ఒడ్డె ముత్తన్న, కమ్మరి ప్రవీణ్, కోసంగి కాశీరాం, ఏలంటి హనుమంతరెడ్డి, గోపరి మల్లయ్య, మరపాల రవితేజ, వాళ్ళ చుట్టాలు, మీ చుట్టాలు, పేర్లు చెప్పినలకు చెప్పనులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మోతి నారాయణ, రాశ దక్షిత్, గోక నవభోజన్న, గోక గంగారెడ్డి, ఇంకా ఊరంతా అయిపోయారు, ఇంకేమున్నాయి? అదేవిధంగా వివిధ కుల సంఘాల సభ్యులకు, ప్రత్యేకంగా మా నవ్వు ముఖాలతో వచ్చినటువంటి మా మహిళా సోదరిమణులకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో 2014లో తెలంగాణ వస్తే ఏమొస్తుంది, జీవన్ రెడ్డి ఏం చేస్తాడు అన్నారా? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ 2009లో అధికారంలో ఉండే 14 దాకా తెలంగాణ వస్తే ఏమొస్తుందయ్యా, ఏమి రాదు అన్నారా? ఇక ఏమొస్తుందో ఏం రాదో నేను సొంత లిస్టు. ఆలేరు బైపాస్ రోడ్డు వేయించింది ఎవరు? ఆర్మూర్ సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది ఎవరు? ఆడ నుంచి మన గగ్గుపల్లికి డాంబర్ రోడ్ వేసింది ఎవరు? గగ్గుపల్లి నుంచి ఆలూరుకి రోడ్డు వేసింది ఎవరు? గగ్గుపల్లి నుంచి మిర్జాపల్లి సైడ్ రోడ్డు వేసింది ఎవరు? ఇవన్నీ తెలంగాణ వచ్చినాక రోడ్లు బ్రహ్మాండంగానే. వాస్తవం కాదా? ఈ గ్రామంలో నేను ఈ గ్రామానికి వస్తా ఉంటే పల్లె దాటి గగ్గుపల్లికి వస్తే వికలాంగులందరూ నా దగ్గరకు వచ్చారు. గుండెం నారాయణ అండ్ 32 మంది. గుండెం నారాయణ ఉన్నాడా? అవి ఎటువా హోటల్ కాడిపోయిండు, ఉన్నాడా? గుండెం నారాయణతో పాటు 30 మంది వికలాంగులు ఈ గ్రామంలో ఉన్నారు. అన్నా, మా ఊర్లో 30 మంది వికలాంగులు ఉన్నాం. మా కన్న తల్లిదండ్రులు మాకు ₹1 ఇస్తలేరు. కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ ఈ గ్రామంలోని 30 మంది వికలాంగులకు ₹4016 ఇస్తా ఉన్నాడు. మేమంతా సార్కి ఎత్తాం, కారుకి ఎత్తాం, కేసీఆర్కి ఎత్తాం.
నిన్నే గెలిపిస్తాం. మా ఒక్క గ్రామానికి 1,20,000 మా వికలాంగులకు ఇస్తుండు కేసీఆర్ అంటారు. వాస్తవమేనా? వాస్తవమేనా? వాళ్ళు 30 మంది ఉన్నాయి. వాస్తవమా? జీవన్ రెడ్డి అబద్ధం చెప్తుండా? ఈ కాంగ్రెస్ బీజేపీ కనబడతలేదు. నేను ఏం చేసేది? చదవాలా? పేర్లు చదవాలా? తప్పదా? నాకు గంట అయినా సరే కగ్గు పిల్లలకు చెప్పేపోతాను. ఈ బోనాలు ఎత్తుకునేలకే బాధ అనిపిస్తుంది. పోసాని గడ్డి సుదర్శన్, రాజుబాయ్, రాజు, పల్లికొండ, అంగయ్య, వరుస, గడ్డి సుదర్శన్, మంతన, గంగు, లింగు, అల్లకుంట, రాజుబాయ్, గడ్డి, గంగమణి పాట, నారాయణ, మిరిపాల, రాస, పోషట్టు, గణేష్, వరికుప్పల, లక్ష్మి, కసిరా, సోనియా, మాదారి, వెంకటేష్, ఇరుగుతిడ్ల, కవిత, రాస, గాలవతి, కళావతి, గడ్డి, నారాయణ, గుండెం, ప్రసాద్, కొండగ, రాస, గంగుబాయ్, దేవాయి, బసకొండ, ఆరినాథ్, గూడెం, బసకొండ, మల్లయ్య, భోజమ్మ, కుర్మ, కసరే, చిన్న పోషాని, కుర్మే, నరసింహారెడ్డి, ఏలెడ్డి, నవీన, దుబ్బక్క, బీరన, బసకొండ, శోభరాణి, వస్తం, సురేందర్ రెడ్డి, గడ్డం, ఆదిత్యం, బామ్మర్ది. వాస్తవం కాదా? వీళ్ళందరికీ 4,000 పింఛన్లు వస్తున్నాయి. వాస్తవం కాదా? మరికి బీజేపీ వచ్చి లవ్ చెప్తుడు ఏం తెచ్చినావు అంటుడు. ఇది ఇచ్చింది వాస్తవం కాదా? ఈ వికలాంగులకు 4,000 పదాలు ఇచ్చింది. వాస్తవం కాదా? మళ్ళా గెలిచినాక ఎంత ఇస్తాం? గుండె నారాయణకి ఎంత వస్తుంది పింఛన్? మళ్ళా గెలిస్తే 6,000. మంచిదేనా? ఇవిస్తున్నాం. ఇదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే 327 మందికి గాను 6,92,000, ప్రతి నెలకు సంవత్సరానికి 83 లక్షలు, 10 సంవత్సరాల్లోకి చిన్న గ్రామానికి 6,22,00,000 రూపాయలు ఇచ్చిన తమ్మున్న ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మరి 6 కోట్లకు సప్పట్లే గొప్పలే కొట్టకుర్రు. గింతేనా సప్పట్లు? ఈ 6,22,00,000 కాదు. కగ్గుపల్లిలో అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి. మామ కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి బాగా. మామయ్య గోళీలు వేసుకున్నావా అంటారు కగ్గుపల్లి కోడళ్ళు. అత్తమ్మ బువ్వ తిన్నావా అంటున్నారు. ఎందుకంటారు? అత్త సంచి నిండా పైసలు. 2,016 రూపాయల పింఛన్. మైతారం మటన్ కూడా మామ కళ్ళు సీసా పిల్లగాళ్ళు హైదరాబాద్కి ఏం చెప్తే ఎవడు అమ్మ బాబు దగ్గరికి పోతలేరు. తాత ఆయి సంచి నిండా పైసలు. మళ్ళీ హైదరాబాద్ 2,000 నోటు కొడుతున్నా. పోరా 2,000 నోటు తీసుకో. కీప్ సంబంధాలు బలపడడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం కాదా? మీ ఊరికి పింఛన్లు వస్తున్నాయి. వాస్తవం కాదా? అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి. వాస్తవం కాదా? వికలాంగులకు 1,20,000 నెలకు వస్తున్నాయి. వాస్తవం కాదా? మీ ఊరికి 6,22,00,000 ఇప్పటిదాకా వచ్చింది. వాస్తవం కాదా? వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, రానోళ్ళు కీడున్నారు. కయ్యమాడానికి నాకు నేను దిగగానే నా అంగి కొనుతారు. ఇక నాకు పింఛన్ రాలేదు సార్, నాకు ఇల్లు రాలేదు సార్ అంటున్నారు. పింఛను రానోళ్లకు, ఇల్లు లేనోళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకా కూడా కొంతమంది ఆడబిడ్డలకు, ఒడ్డర కులస్తులకు, బీడీల PF లేనోళ్లకు వస్తలేవు. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ సౌభాగ్యలక్ష్మి కింద మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పింఛన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఎంత చెప్పురా నాయన, నాకు గొంతు పోతుంది. ఎంత ఇస్తాం? ఎవరికి ఇస్తాం? ఇక్కడ నెల్లు ఎవరైనా పింఛను రాని వాళ్ళు, నా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు, నా తోబుట్టువులు, గగ్గుపల్లిలా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామా? అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే రైతు బంధు ద్వారా డబ్బులు వచ్చిన 422 మందికి 4,23,00,000 వచ్చినాయి. ఎవరికి? రైతులకు వచ్చినాయి. ఇదే కాకుండా ఈ గ్రామంలో
వెనకటికి కాంగ్రెస్ వాడు భర్త అనిపోతే భార్యను పట్టించుకుంటుడేనా? భార్య అనిపోతే భర్తను పట్టించుకునేటేనా? వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఆగం కాకపోతుండేనా? అట్లాంటిది రైతు బీమా ద్వారా ఈ యొక్క గ్రామంలో 9 మందికి భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్త, పిల్లలకు 48 గంటల్లో 5 లక్షలు ఇచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? గీళ్ళకి ఇచ్చిన మీ ఇళ్ళల్లో చనిపోతే వాళ్ళ పేర్లు కూడా అవుతా 9 మంది సర్వల్ల. నాగపురం లక్ష్మి ఇంట్లో చనిపోతే, మురపాల మల్లయ్య ఇంట్లో, బసకొండ సునీత ఇంట్లో, మంతెన సాయిరామ్ ఇంట్లో, గోక సందీపోజన్న ఇంట్లో, సక్కి అనంతరావు ఇంట్లో, మాదారి చిన్న నల్లన్న ఇంట్లో, తెడ్డు రాజుబా ఇంట్లో, అరుగుల పోచన్న ఇంట్లో చనిపోయింది. వాస్తవం కాదా? 48 గంటల్లో 5 లక్షలు ఇయ్యలేదా? భర్త చనిపోతే భార్యను మాట్లాడించడం లేదు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అలా పిల్లల స్కూల్ ఫీజులకు పైసలు లేవు. భార్య ఆగమై రోడ్డు మీద పడ్డ రోజులున్నాయి. అట్లాంటిదే రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చిన మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఇదే కాకుండా ఆ పైసలను ఓడియా నన్ను తిట్టుకుంటారు, జరుగుడుగా మీరు ముఖ్యమంత్రి సహానిధి కింద. ఇదే కాదు, మా గగ్గుపల్లి గ్రామస్తులు ఎవరైనా దావకాలలో ఉంటే, పరేషాన్లలో ఉంటే, మోకాల నొప్పుల ఆపరేషన్లు అయితే, కడుపు నొప్పి ఆపరేషన్లు అయితే, హార్ట్ అటాకులు వస్తే 55 మంది కుటుంబాలకు 26,40,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. వాస్తవం కాదా? గగ్గుపల్లి గ్రామంలో ఇచ్చింది. వాస్తవం కాదా? మీరు తావకాలలో ఉంటే మాట్లాడియలేదా? మిమ్మల్ని చూడడానికి రాలేదా? మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదా? మీకు ఎల్ఓసీలు ఇవ్వలేదా? మా ఇంటికి వస్తే ఛాయ్ పోయలేదా? గిట్ల అంటే నీకు రాలేదు, వచ్చు నేనేం చేయలేదు. దానికి అర్థమైందా? 55 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఈ బీజేపీ ఎప్పుడైనా వచ్చిండా? గగ్గుపల్లి గ్రామానికి వచ్చిండా? ఆలూరు బైపాస్ రోడ్లో వాడిని డ్రైవర్ని దించేస్తే ఆడు ఈ ఊరికి వస్తాడా? ఈ ఊరికి పరిచయం ఉన్నదా? వాని ముఖం గగ్గుపల్లి ఎప్పుడైనా చూసిండ్రా? కాంగ్రెస్ ముఖం గగ్గుపల్లి ఎప్పుడైనా చూసిర్రా? బీజేపీ ముఖం ఎప్పుడైనా చూసిర్రా? మీ మంచికి చెడికి ఎవడన్నా వచ్చిండా? మీ పెళ్లి పేరంటాలకు ఎవడన్నా వచ్చిండా? వచ్చింది ఎవరు? అదే కాకుండా గగ్గుపల్లి గ్రామంలో ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి మిషన్ భగీరథ కింద 350 ఇండ్లకు నల్లా దిప్తే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? 2 కిలోమీటర్ల పైపు లైన్ ఇచ్చింది. వాస్తవం కాదా? మరి ఆడోళ్ళు సప్పట్లే, మీరు సప్పట్లు కొట్టకపోతే మళ్ళా ఒడ్డ ముత్తమ్మ ఇంటికాడ బోరింగ్ చాలు చేస్తా. పాతది ఒడ్డల్ల ముత్తమ్మ ఇంటికాడ బోరింగ్ కొట్టి మీ చెప్పలు పోలేవా? నీళ్ళ కోసం అత్త కోడల మధ్య పంచాయతీలు కాలేవా? యారాళ్ళ మధ్య పంచాయతీ కాలేదా? భార్య భర్తల మధ్య పంచాయతీ కాలేదా? ఒడ్డల్ల ముత్తమ్మ బోరింగ్ చాలు చేసి మళ్ళా కొట్టిపిస్తే మీకు చెప్పలు కుదురుతాయి. అంతేనా? మరి సప్పట్లు కొట్టారా? నీళ్ళు తాగుతారు, కూర్చుంటారు. పింఛన్లు వచ్చిన వాళ్ళు ఇంట్లుంటారు. కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు భార్య భర్తలు హైదరాబాద్ ఉంటారు. ఇయ్యబొందిన వాళ్ళు బాల్కొండలు ఉంటారు. పిల్లగాడికి కట్నం ఇచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చుంటారు. నా లగ్గం నవంబర్ 30 తారీఖు ఉంది. ఎప్పుడుంది? ఇంకా 15 రోజులు ఉంది. అంతేనా? నా లగ్గం డేటు నవంబర్ 30 తారీఖు. మరి పెళ్లి చేసుకున్న గాడున్నారు, అత్త మామ గా ఊర్లున్నారు, తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నారు. నీళ్లు తాగేటోళ్ళు సప్పుడు చేయరు. రైతు బంధు తీసుకున్న రాలేదు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న కలకత్తా పోయినరు. నా లెక్కం ఎవరు మరి చేస్తారా? అందరు వస్తారా? కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ ఒక్క గ్రామంలోనే 45 మందికి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది. వాస్తవం కాదా?
మరి ఆ 45 మంది భార్య భర్త అత్త మామ కొడుకు కోడలు తమ్ముడు బామ్మర్ది అన్న వదిన వస్తే మంచికి 10 మంది రారా? ఈ 45 మంది మంచికి 10 ఓట్లు వస్తే నాకు 150 ఓట్లు రావా? గా పింఛన్లు తీసుకునే వాళ్ళు మంచికి 10 ఓట్లు వస్తే 350 ఓట్లు రావా? ఈ కేసీఆర్ కిట్ తీసుకునే వాళ్ళు కీ ఓట్లు వస్తే నాకు రావా? ఆలూరు బైపాస్ నడిచేటోళ్ళు నాకు ఓట్లు వస్తే పైసలు రావా? ఆ రోడ్డు బంద్ చేసి పాత ఊర్లకి నుంచి రప్పియాలి గగ్గు పిల్లలకు. గంట సేపు పడుతుంది, మంచిగా అవుతుంది. మళ్ళా సపోర్ట్లు కొట్టారు. ఆలూరు బైపాస్ రోడ్ మంచిగా లేదా? మంచిగా లేదంటే ఇప్పుడు పని చేస్తా. దాని పక్కన బ్రిడ్జి కడుతున్న 2.5 కోట్ల పేరు బాగాలేదా? గిన్ని పనులు మేము చేస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పేర్లు కూడా చదువుతా. పెళ్లిళ్ళు చేసుకున్నారా? మరి ఉత్తానే చెప్తున్నా. జీవన్ రెడ్డి బీజేపీలు చెప్తున్నట, జీవన్ రెడ్డి ఏం తెలియడు అంటున్నట్టు. నన్ను ఒకటే తిడుతున్నట. తిడితే శివుడు ఊకుంటాడా? పాపం కలిగిపోతారు నాలంటే గోస కాదా? అదే విధంగా మరి కళ్యాణ లక్ష్మి తీసుకున్న 45 మంది ఉన్నారు. వాళ్ళ పేరు చదివితే టీవీలలో వింటారు. యాస్ట కట్టుందా? యాస్టకు రాని నాకు ఇప్పుడు లగ్గం ఉంది. నా ఈ టీవీలలో చూసి సప్పదాకా వస్తారు హైదరాబాద్కి వచ్చి పిల్లగాడు చెప్పద్దా? ఈ గ్రామంలో రాస సోని మంతెన శైలజ ఆలకుంట రాణి గోక నిఖిత కొండి దీపిక మగ్గిడి నవనీత పెళ్లి చేసుకొని పోలేదా? వీళ్ళకు 1,00,000 రూపాయలు రాలేదా? మాదారి ప్రతిభ, మాదారి ప్రశాంతి, రాస స్వరాని, మాదారి సౌందర్య, దుబ్బాక శృతి, దుబ్బాక తేజకుమారి, భూగోళ శృతి, భూగోళ ప్రచేతన, గోక ఆకృతి, దుబ్బాక సోని, శ్రీరామ శిరీష, సిరిగిరి ఆకాంక్ష, పండి సౌజన్య, గుండె సుకన్య, రాస అలేఖ్య, మేకల సోని, ఓర్సు లేక, గోక రేష్మ, మన్నె సంగమని, గుండెం లావణ్య పెళ్లి చేసుకున్నది వాస్తవం కాదా? ఈ బస్సులు ఉన్న వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి రాలేదా? ఈ బస్సులు ఉన్న వాళ్ళు నాకు ఓట్లు వేయరా? బాదుకునేళ్ళు గారు ఆయన బాదుకున్నట్టు ఉన్నది బిడ్డ. కండక్టర్ అందరికీ నా తప్పు కొట్టా. కోకరాజు తెడ్డు శైలజ రాస స్వరాని తెడ్డు సుష్మిత గోసారి మానస శివరాత్రి గంగమణి వరుస శామెల దుబ్బక పూజకుమారి మాదారి సౌమ్య రాస శరణ్య కసిల శృతిక గోక జీవన చనిగెల సంధ్యారాణి పోతురాజు కవిత గడ్డం శృతి గోక రేష్మ. వీళ్ళందరూ పెళ్లిలైంది వాస్తవం కాదా? వీళ్ళకు 1,00,000 ఇచ్చింది వాస్తవం కాదా? ఈ బీజేపీ ఎప్పుడైనా రూపాయి ఇచ్చిండా? కాంగ్రెస్ ఎప్పుడైనా ఇచ్చిండా? వాడు పెళ్లికి వచ్చిండా? మీ మంచి చెడులకు వచ్చిండా? మీ బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? మీరు దవాఖానాలో ఉంటే పైసలు ఇచ్చిండా? ఇన్ని నేను చేసిన మంచిదేనా? ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ గ్రామానికి గగ్గుపల్లి గ్రామానికి షాదీ ముబారక్ గొర్రెల పంపిణీ కూడా చేసినాం. గొర్రెలు ఉన్నారా? గొర్రెలు 20 పొట్టేలు ఒకటి తీసుకొని వాళ్ళు ఇంట్లో పంటారు. నేను ఇడవరు అలా వచ్చిర్రా? తప్పులే మరి తప్పు ఉన్నారా? ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఎన్ని గొర్రెలు ఇచ్చినా? 35 మందికి గాను 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్ళు మాత్రం నాకు చిన్న గొర్రె పిల్లి పాత కొంగడి తెచ్చిస్తారు. తెచ్చిర్రా? ఎయ్యూరిగా తెచ్చి నాకు ఎరకనే పాత గొంగడి చిన్న గొర్రె పిల్ల తెచ్చి మళ్ళీ వాపస్ తీసుకుంటారు. మీకు దయవే లేదు నా మీద. తెచ్చిర్రా? తండ్రి గొర్రెల పంపిణీతో పాటు మరి ఈరోజు వడ్డీ లేని రుణం కింద 28 మంది గ్రూపులకు గాను 11,61,000 రూపాయలు వచ్చింది వాస్తవం కాదా? అంతర్గత సీసీ రోడ్లకు 33 లక్షలు వచ్చింది వాస్తవం కాదా? గ్రామ పంచాయతీ భవనంకు 16 లక్షలు వచ్చింది వాస్తవం కాదా? సంఘాలకు దేవంగా సంఘంకు 8 లక్షలు ఇచ్చింది శ్యామ్కు తెలియదా? ఒడ్డెర సంఘంకు 8 లక్షలు ఇవ్వలేదా? దళిత వాడలో 10 లక్షలు రాలేదా? వాళ్ళిద్దరికి పంచాది ఉంది. నేనేం చేయాల? 10 లక్షలు ఇచ్చిన కూర్చున్నా అంతేనా? కుటుంబ సంఘంకు 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా?
చర్చికు గల్లీలో ఉంటే 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? దళిత వాడగడ్డ కమ్యూనిటాలకు 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? ట్రాక్టర్ కు 9 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? వైకుంఠ ధామంకు 10.5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? పల్లె ప్రకృతి వనంకు 7 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? గిన్నిచ్చిన మీకు మాత్రం దయాస్తలేదు. మీరు సప్పట్లు కొడుతున్నారు. ఒర్రి నా గొంతు పోయిందా సార్? మరి ఇవన్నీ ఇచ్చినావు, 2 సార్లు గెలిపించినావు, ఇంకా ఏమిస్తావని అంటున్నారా? అడుగుతురా? మళ్ళా మన ప్రభుత్వమే వచ్చేది, గెలిచేది మనమే, వచ్చేది మనమే, ఎమ్మెల్యే అయ్యేది మనమే, మీ ఆశీర్వాదం ఉండేది నాకు కాదా? మరి మళ్ళా ఏమిస్తామని అడుగుతారా? మళ్ళా కూడా ఈ రోజు గగ్గుపల్లి గ్రామంలో ఎంతమందికి రేషన్ కార్డులు ఉంటే అంతమందికి తొట్టు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు సప్పట్లు కింద కొట్టకపోతే మీకు తొట్టు బియ్యం ఇస్తాం. సౌభాగ్య లక్ష్మి కింద పీడీల పింఛన్ల PF లేనోళ్లకు మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడున్న ఆడోళ్ళందరికీ సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయల పింఛన్లు ఇస్తాం. ఎంత ఇస్తాం? ముసలోళ్ళు వచ్చిర్రా, బీడీ కార్మికులు వచ్చిర్రా, ఒంటరి మహిళలు వచ్చిర్రా, భర్త చనిపోయిన వాళ్ళు వచ్చిర్రా, వీళ్ళందరికీ పింఛన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? 2,000 అంటే 16 మింగుతారా మీరు? ఎంత ఇస్తారు? మళ్ళా గెలిచిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖు ఎంత ఇస్తాం? గట్టిగా ఎప్పుడా నాయన 5,000 రూపాయలు ఇస్తాం ముసలిళ్ళందరికీ. మంచిదేనా? నారాయణ ఉన్నాడా? గుండె నారాయణ యాడున్నాడు? నీకు 4,000 పోయి 6,000 అవుతాయి. ఎంత అవుతాయి? కుండమల్ల నారాయణకు 30 మంది వికలాంగులకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంత ఇస్తాం? మంచిదేనా? కేసీఆర్ సిలిండర్ బుడ్డి గగ్గుపల్లి గ్రామంలో ఉన్న అక్క చెల్లెల్లో ప్రతి ఇంటికి 400కే సిలిండర్ బుడ్డి ఇస్తాం. ఎంతకి ఇస్తాం? ఎంత? మోడీని బీజేపీ సిలిండర్ బుడ్డి ఎంత? వాళ్ళు మా సంచలకి తోసుకుంటారు. పింఛన్లు ఇస్తే 800 సిలిండర్ బుడ్డి గుంజుకుంటలేరా? మనం ఎంత ఇస్తాం? కేసీఆర్ సిలిండర్ బుడ్డి కావాలా, బీజేపీ వాడిది కావాలా? మంచిదేనా? ఇంతే కాకుండా మీ గ్రామంలో అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మీరు ఎవరైనా తావుకాలలో ఉంటే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల వైద్య ఖర్చులకు ఇస్తాం. కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరు మీద ప్రతి తావుకాన్లో ఒక్కొక్కరికి గగ్గు పిల్లలకు ఎంత ఇస్తాం? చెప్పండి. 15 లక్షలు ఇస్తాం. మంచిదేనా? అదే కాకుండా ఇంకా మా మహిళా సంఘాలకు సంఘం బిల్డింగ్ కు 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైతులున్నారా? రైతు బంధు ఎంత వస్తుంది? ఎకరానికి 10,000. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇస్తాం రైతులకి? 420 మంది రైతులకు గాను 16,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భం తెలియదు. ఇచ్చిన కాడికి ఇచ్చిన, తెచ్చిన కాడికి తెచ్చిన, ఇంకా ఇవ్వాల్సిన ఉంటే కూడా ఇస్తా. మరి మన గ్రామానికి రోడ్లు మీ కళ్ళ ముంగట ఉన్నాయి. మీ మంచి చెల్లె మీకు ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా,
మీ పెళ్లిలకు పేరంటాలకు వచ్చా, మీరు తొట్లకు పిలిస్తే వచ్చా, మీరు దవాఖానలో ఉంటే మిమ్మల్ని పలకరించి ఎలువోసులు ఇచ్చిన, మరి ఇన్ని పనులు చేసిన. కయ్యమాడని కింద కొంతమంది ఉన్నారో, నేను కయ్యమాడ నీకు వస్తా ఉండు, దిగినాక మాట్లాడు, కయ్యం పెట్టుకుంది. ఇన్ని పనులు నేను చేసిన. 100 పడకల ఆసుపత్రిలో ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేసుకున్న గర్భిణీ స్త్రీ ఉంటే 6 నెలల నుంచి 9 నెలల గర్భిణీ స్త్రీకి సన్న బియ్యం కోడిగుడ్డిచ్చి 12,000 రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఆ గర్భిణీ స్త్రీ కగ్గుపల్లిలో ఉండి 102కు ఫోన్ చేస్తే కుయ్ 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 అని అంబులెన్స్ పంపింది. వాస్తవం కాదా? ఉచితంగా డెలివరీలు చేయించింది. వాస్తవం కాదా? మరి చెప్పట్లే ఆడలు. మీకు కోసుడు తీసుడు గుట్టుడు 50,000 మంచిగా ఉండే. నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ 30 కోట్లు తీసుకొచ్చి దవాఖానలో ఫ్రీ డెలివరీ చేస్తే సప్పట్లు కొట్టారా? మంచిదేనా? పుట్టిన బిడ్డ మగవాడైనా సరే ఆడవాడైనా సరే మరి కేసీఆర్ కిట్లో తల్లికి బిడ్డకు చీర, పిరేమ్ సబ్బు జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. వాస్తవం కాదా? ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతాడో మా కక్కుపల్లి అక్క చెల్లెల పిల్లలు కూడా అదే సబ్బు పెట్టాలని జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పౌడర్ ఇస్తున్నా. వాస్తవం కాదా? పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చిన తర్వాత పిల్లగాడు ఏడిస్తే దోమలు గుట్టకుట దోమతెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గజ్జలు గురిస్తుంది. అన్నిచ్చిన తెచ్చిన కాడికి తెచ్చిన. ఇంకా కూడా కొంతమందికి ఇండ్లు కావాలి, ఇండ్లు లేని అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భం తెలియదు. మరి అందరూ గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? నాకే ఓటేస్తారా? నాకే గుర్తుతారా? సారుకే వేస్తారా? కారుకే వేస్తారా? మీరు వేస్తా అని చెప్పిందాక నేను పోనే వేస్తారా? నన్నే గెలిపించడంతా ఒక్కసారి చేతులు ఎత్తే నేను వెళ్ళిపోతాయి. గీ ఆడోళ్ళు వెయ్యరా? అందులో వెయ్యరా? మా కళ్యాణ లక్ష్మి బిడ్డ లేకపోతే కట్ అయిపోతుంది నీకు. మళ్ళా ఎత్తారు. అబ్బా ఈసారి మీరు ఏంద్రా చెప్పు అని నేనంటే, సార్ ఆలూరు బైపాస్ రోడ్ కాడ ఒక్క బీరుదాగా వస్తున్నా సార్, నన్ను పోలీసులు పట్టుకున్నారు సార్. యువకులంతా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో డ్రైవింగ్ లైసెన్సులు అప్లై చేసుకుంటే 120 మందికి ఉచితంగా లైసెన్సులు ఇచ్చింది. వాస్తవం కాదా? మీ అందరికి లైసెన్సులు రాలేవా? వచ్చినంతా నాకే గుర్తుతారా? అవ్వ బాపు అన్న తమ్ముడు బావ బామ్మర్ది మరదలు చెల్లె తమ్ముడు చేస్తే మంచికి 10 ఓట్లు రావా? మీరంతా వేస్తే 1000 ఓట్లు రావా? కళ్యాణ లక్ష్మి తీసుకుని వేస్తే 700 రావా? 330 మంది పింఛన్లు మంచికి 4 ఎత్తే 1200 రావా? రైతు బంధువులు 420 మంది ఎత్తే మంచికి 4 ఎత్తే 1600 ఓట్లు రావా? అవన్నీ అందరు గరం వండుకొని ఇలా ఊరి నోరు పోయింది. మీ దయ గెలిపిస్తారు కదా? జై తెలంగాణ! మనదేం గుర్తుంచుకో. నాకు తక్కువ టైం ఉంది లగ్గంకు, మీరు మళ్ళా దొరకరని పొరుతున్నా. అంతేనా? మీ నెత్తిలో ఎక్కిత్తా అని చెప్తున్నా. గొర్రె పిల్లనా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, బోనాలు ఎత్తుకున్న అవ్వకు అడుగు, బీడీ కార్మికులు తీసుకున్న చెల్లెకు అడుగు, ఒంటరి మహిళ పింఛన్కి అడుగు, కేసీఆర్ కిట్టు సబ్బుకు అడుగు, పిల్ల పుట్టిన పుయ్యాలకు అడుగు, ఆపరేషన్ చేసుకున్న తల్లికి అడుగు, రైతు బంధు తీసుకున్న రైతుకు అడుగు. మనదేం గుర్తు? మన
మనదేం గుర్తు, మనదేం గుర్తు. సరిపోయిందా మీ దయ? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చిన గాడికి ఇచ్చిన ఇయ్యని అని బాకీ రోక రాసుకోండి. ఓకేనా? జై తెలంగాణ.